వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జనసేన పార్టీలో చేరికలు. ఢిల్లీలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం. మంత్రి పదవి నుంచి నారాయణను బర్తరాఫ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్. ఉద్యమకారులకు న్యాయం చేస్తాం మంత్రి పొన్నం. అత్తాపూర్లో 13 మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్. తెలంగాణలో గురువారం సాయంత్రం భారీ వర్షాలు దంచుకొట్టాయి. కామారెడ్డి పట్టణంతో పాటు కరీంనగర్ జిల్లా వీణవంక, తిమ్మాపూర్, హుజరాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కూడా వర్షం పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చార్ధామ్ యాత్రకి పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 10,50,670 మంది భక్తులు కేదార్నాథ్ ధామాన్ని సందర్శించి బాబా కేదార్కు పూజలు సమర్పించారు. 8,32,903 మంది యాత్రికులు బద్రీనాథ్ ధామంలో శ్రీ బద్రీ విశాల్ని సందర్శించారు. మహిళా నేత నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే, చిలుకూరిపేట ఎమ్మెల్యే బంధువు అని చెప్పుకుంటూ మహిళా నేత వల్ల నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు. తన భర్త కోసం మహిళా నేత ఇంటికి వెళ్ళగా తమపై దాడి చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన దీప్తి అనే మహిళ. పేరు దీప్తి, వినిపిస్తుంది. నా పేరు దీప్తి. నేను కోట సెంటర్లో ఉంటా. మా ఇల్లు కోట సెంటర్. నేను గుంటూరు క్షోమి సర్వీసెస్ మేనేజర్గా పనిచేస్తుంటాను. గత నెల 10వ తారీఖున మల్లవరపు అభినయసింధుశ్రీ అనే ఆమె నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వేధిస్తుంటే స్పందనలో కేసు పెట్టొచ్చాము. ఎమ్మెల్యే గారిని అమ్మాయిని నేను పత్తిపాటి పుల్లారావు గారి మేనకోడలంటే నన్ను ఎన్నోసార్లు బెదిరించింది. ఇంటికి పిలిపించి మరీ బెదిరించింది. చెప్పినట్టు వినపో, మీ ఆయన వస్తుంటాడు వెళ్తుంటాడు, నువ్వు చూసి చూడనట్టు పో, లేకపోతే వాడిని చంపేస్తా, కేసుల్లో ఇరికిస్తా, వాడిని చంపి నీకు సెటిల్మెంట్ చేస్తాను, ఎన్నో రకాలు బెదిరిస్తా. బెదిరింపులు తట్టుకోలేక కేసు గత నెల 10వ తారీఖున స్పందనలో కేసు పెట్టాను. తర్వాత పిలవంగా సీఏ గారు వార్నింగ్ ఇస్తే ఇక్కడికి వచ్చి నేను ఇంకా మీ భర్త జోలికి రాను, నా ఇంటికి రానీను, అది ఇది కాగితాలు రాసిస్తానని చెప్పి వెళ్ళారు. ఆ వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఇంతవరకు రాలా. ఈలోపు ఈ గొడవల్లో నా కొడుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని సావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే ఒక హాస్పిటల్కి వచ్చి ఒకసారి తనకు అసలు రావాల్సిన అవసరం లేదంటే నా భర్తతో నన్ను కొట్టించిపోయింది. సరే అప్పుడు గొడవ అయిపోయింది. ఊరుకోకుండా తర్వాత తన కొడుకుని పంపించి మళ్ళీ తను వచ్చి దగ్గరుండి నా భర్తతో నన్ను తన్నిచ్చింది.
దాన్ని భరించా. మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళకి ఫోన్లు చేసి ఆ అబ్బాయికి మందులు ఇవ్వద్దు, మందులు ఇస్తే ఊరుకోను అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా బెదిరింపులు జరిపింది. దాన్ని భరించాను. నా బిడ్డకు డయాలసిస్ చేయాలి, నా భర్త సంతకం అవసరం, అందుకని రాత్రి రణంగా వెళ్ళాడు మనిషి. ఆ మనిషి అక్కడికి వెళ్తున్నాను అవుతా తేల్చుకోవాల్సినవి నాకు చాలా ఉన్నాయని చెప్పి మరీ వెళ్ళాడు. వేరే వాళ్ళ చేత నీ దగ్గరికి వచ్చాడని చెప్పించా అని ఫోన్లు చేస్తుంటే నా ఇంటికి రాలేదని అంది. బిడ్డ ప్రాణబతుకుల్లో ఉన్నాడు, సంతకం అవసరమే. ఇప్పుడు వెళ్తే ఇంట్లో రెడ్ హ్యాండెడ్గా ఉన్నాడు. ఫస్ట్ మేము అడిగితే ఖాళీని పిలువనంటే ఖాళీ ఇంట్లో లేడు అని అంది. చెప్పులు ఎవరి బండి ఎవరిదనంటే మీడియా వాళ్ళని పిలుస్తానంటే అప్పుడు ఖాళీ రా అని 10 నిమిషాలు లోపలికి పోయి ఆ మనిషిని లేపి బెడ్రూమ్లోంచి తీసుకురావడానికి 10 నిమిషాలు బళ్ళు తెచ్చి లంజల్ని కొట్టి ఇక్కడి నుంచి పంపించి నా ఇంటి ముందు ఏందని నా భర్త చేతే నన్ను అక్కడ కొట్టించింది. నాతో వచ్చి తోడుగా వచ్చిన పెద్ద మనుషులు దాన్ని ఇచ్చింది, ఆటో బాగలు కొట్టించింది. అసలు ఆ దౌర్జన్యం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకుంటున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఆ రోజు స్పందనలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని పట్టించుకొని ఉంటే నా బిడ్డకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంకెక్కడుంది న్యాయం? స్పందనలో పెట్టి 4 రోజులు అవుతుంది. ఏం చేశారు? ఏం పట్టించుకున్నారు? నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అని. లేదు అని ఆమెకు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? నాకు ఎప్పుడు జరిగిద్దా? నా బిడ్డ చచ్చిన తర్వాత జరిగిద్దా? నా బిడ్డకు అక్కడ సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ గొడవల్లో డబ్బులు పెట్టేవాళ్ళు కూడా పెట్టమంటున్నారు. నా బిడ్డ పరిస్థితి ఏంది? దయించి ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని మీరు పట్టించుకుంటే కానీ నాకు న్యాయం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ ను సందర్శించారు. అక్కడ ఉన్న ఒక కేఫ్లో ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ ఛాయ్ని ఆస్వాదించారు. కేఫ్ యజమాని అస్లాం బిన్ అబూద్ ఆయనకు స్వాగతం పలికారు. చార్మినార్ వద్ద టీ తాగకుండా పాత బస్తీ పర్యటన పూర్తి కాదని కేటీఆర్ అన్నారు. ఆయన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. అమీర్పేట్ మైత్రివనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 షటర్లు దగ్ధమై సుమారు 2.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పేర్కొన్నారు. సుమారు 2.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. పక్కనే ఉన్న హోటల్ నుండి వచ్చిన మంటలే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. ఈ హోటల్లే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యమే తమను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిందన్న మొత్తము హెల్మెట్ షాపు వాళ్ళు హోటల్లో ఉన్నారు కదా, అది వేడికి మొత్తం కాలిపోయినాయి. 2 షాపులు, 2 ఫ్లోర్, 13 షాపులు షటర్లు అండి. మావి 13 షటర్లు కాలిపోయినాయి. దాదాపు 2.5 కోట్ల ఆస్తి నష్టం. ఇప్పుడు ఎలా చేశారు? అసలు కరెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేరు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు. ఆస్తి నష్టం అయితే చెప్పండి, ప్రాణ నష్టం అయితే చెప్పండి. ఇప్పుడు ఈ నష్టం ఎవరు ఇస్తారండి? హర్షమిక్స్ నుంచి మొత్తం పొగలు వస్తాయి మాకు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం కానీ కంప్లైంట్ రిగ్రెట్ చేసి అవునండి, మా వల్ల ఏమీ లేదు.
దాంట్లో ఏం పోలేదు. మా వాళ్ళు స్టాఫ్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆస్తి నష్టమైందా మీకు అనేసి రెండో ఫ్లోర్ లో వచ్చింది. ఆల్రెడీ వాళ్ళని పేలిపోతే మాకేమంటారు వచ్చి అప్పుడే కంప్లైంట్ చేసేసాం. అది ఫస్ట్ ఫ్లోర్ హెల్మెట్ షాప్, హెల్మెట్ బజార్, హెల్మెట్ బజార్ మొత్తం మాదేనండి. మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక్కటి కూడా స్టాక్ అందులో ఏమీ లేకుండా పోయింది. ఏమి అసలు అక్కడ ఏముందో అర్థం కావచ్చు. ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఎన్సీఆర్ ప్రాంతంపై బలమైన గాలులతో కూడిన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలంగాణ నారాయణపేట జిల్లా మక్తల్లో మక్తల్ నారాయణపేట కొండగల్ ఎత్తిపోతల నీటిపారుదల పథకం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన ప్రాజెక్టు పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయన్నారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ వద్ద దేవి ఫంక్షన్ హాల్ పక్కన రామ్ ఎంటర్ప్రైజెస్ వారు కెనెటిక్ స్కూటర్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా కర్నూలు నగరంలో ప్రారంభించడం జరిగిందని చంద్రశేఖర్ రెడ్డి సంబంధిత అధికారులు తెలిపారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కార్యాలయం ప్రారంభించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. వచ్చేసి మార్కెట్ లో లేని విధంగా 9 సంవత్సరాల వరకు ఇస్తున్నాం ఎక్స్టెండ్ వారంటీ. ఇప్పుడు ఓపెనింగ్ సందర్భంగా ఎక్స్టెండెడ్ వారంటీ మనకు వెహికల్ తో పాటు ఫ్రీగా 5 years వరకు ఫ్రీ ఇచ్చేస్తున్నాం. सर नमस्कार, मैं शांतनु पोदार, डीलर डेवलपमेंट हेड काइनेटिक पुणे से। इतना ही बताना चाहूँगा कि खुशी है कि वर्ल्ड एनवायरनमेंट डे में आज के डेट पे आंध्र प्रदेश में पहला डीलरशिप राम काइनेटिक हम लोगों ने इनॉग्रेट किया है। एंड प्रधानमंत्री जी का जो चर्चा है, जो उनका आदेश है हम लोग के लिए कि वर्क फ्रॉम होम किया जाए, बिकॉज पेट्रोल की कीमत में बढ़ोतरी हो रही है, पेट्रोल की कीमत कम इस्तेमाल किया जाए। तो ये गाड़ी अपना इलेक्ट्रिक गाड़ी है। इलेक्ट्रिक गाड़ी में आपका एक चार्ज पे 100 किलोमीटर चलेगी और ये वही पुरानी काइनेटिक है जो आप 1990-2000 में आप इस्तेमाल करते थे, वो आपके कर्नूल शहर में आ चुका है आंध्र प्रदेश में। राम काइनेटिक के साथ मेटलिक बॉडी, बहुत सारी चीज़ें हैं जो अभी बताया गया है। बस इतना ही बताना चाहूँगा, पुरानी काइनेटिक है, नया रूप है और इलेक्ट्रिक में आया हुआ है। मेरा नाम शांतनु है, शांतनु पोदार। मैं डीलर डेवलपमेंट हेड फ्रॉम काइनेटिक वाट्स एंड वोल्ट्स पुणे हेड ऑफिस। నమస్కారం. ఏఎల్ఎన్ టీవీ, బీబీఎన్ ఛానల్ మరియు R7 మీడియా మిత్రులకు
శ్రేయోభిలాషులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం కినెటిక్ అనే షోరూము నంద్యాల చెక్ పోస్ట్కు నియర్లో దగ్గరలో ఓపెనింగ్ చేయడం అన్నది న్యూ షోరూము. కినెటిక్ అనేది 1970-80లో ఉన్నప్పటి పాత కంపెనీ. అప్పటి నుంచి అప్పుడు కూడా సెల్ఫ్ స్టార్టర్తో ఫస్ట్ వెహికల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మన దాంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏమిటంటే, ఒకటి ఆన్బోర్డ్ ఛార్జరు, 2 ఈజీ ఫ్లిప్స్ అంటే ఫుట్ పెట్టుకోవడానికి, ఫుట్ రెస్ట్ పెట్టుకోవడానికి, 3వది వచ్చేసి ఎల్ఎఫ్పి బ్యాటరీ, 4వది వచ్చేసి మెటల్ బాడీ. తర్వాత ఈ రకంగా అన్ని ఫెసిలిటీస్తో మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది తక్కువ రేటులో కూడా మంచి బిల్డ్ క్వాలిటీలో కినెటిక్ వాళ్ళు ఇచ్చారు. ఈ వెహికల్ ప్రత్యేకమైన ఫీచర్స్తో కూడబడినటువంటి వెహికల్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2వ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10:30 ఏలూరు పంప్ హౌస్ చేరుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. తర్వాత నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ కాలువ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం కరివేన, వట్టెం రిజర్వాయర్ పనులను అధికారులు వివరించనున్నారు. సాయంత్రం ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన తర్వాత భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని 5వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు శేషు యాదవ్ తెలిపారు. మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నగర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రవికుమార్, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఇప్పటికే మేము చేసేటువంటి డెవలప్మెంట్, మన కర్నూలుకు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలారా క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ సన్మానించుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ. పడుతున్న నాయకత్వం, టీజీ పడుతున్న నాయకత్వం గారికి, ఇబ్రాహిం గారికి, అలాగే నిలోఫర్ గారికి, మహిళలకు అలాగే ఎక్కువ క్షమించవలసిందిగా కోరుతుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అభివృద్ధి చెందిందో వైఎస్ఆర్సీపీ వారికి ఒక్కసారి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది బెనిఫిషియర్తో వాళ్ళు మాట్లాడడం జరిగినది. చాలా మంది మా అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ లో మరీ ముఖ్యంగా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు ఈ రోజు వారికి కనువిప్పు కలిగే విధంగా వాళ్ళకి నీట్ గా చెప్పడం జరిగింది. తల్లికి వందనము. ఇంట్లో 8 మంది 9 మంది మా ముస్లిం సోదరిమణుల ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా కూడా 8-9 మందికి తల్లికి వందనం పడడం జరిగింది. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక శ్రీ టీజీ భరత్ సార్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చే విధానంలో
మా వార్డు బూత్ కమిటీ వారు అందరూ చాలా కష్టపడి ఏ విధమైన అర్హత ఉన్నా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి దగ్గర తీసుకోవడం జరిగింది. వారికి వెంటనే న్యాయం చేసి పెన్షన్లు ఇప్పించడం జరిగింది. అలాగే మా వార్డు నుంచి అత్యధికంగా డిఎస్సీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ వారికి కన్ను మూతలు పడింటే పొరలు వచ్చింటే కన్ను మూతలు తెరుచుకునే విధంగా కన్నులు పొరలు పోయే విధంగా వాళ్ళకు వచ్చిన బెనిఫిట్లన్నీ సవినంగా వివరించడం జరిగింది. ఇక మీదటన్నా కర్నూలు డెవలప్మెంట్ గురించి భరత్ సార్ చేస్తున్న అభివృద్ధి గురించి మీరు కూడా పొగిడి మా టీజీ భరత్ సార్ గారు ఒకటే ఉద్దేశం, శత్రువైనా కూడా మెచ్చుకోవాలా అనే విధంగా వారు డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరందరూ అది గమనించవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం. పార్వతీపురం పట్టణంలో ఎలక్ట్రికల్ ఫైర్ యాక్సిడెంట్ కలకలం రేపింది. గాంధీ చౌక్ వద్ద వినాయక ఆలయానికి ఎదురుగా ఇందిరా కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న స్ట్రీట్ లైట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, స్థానిక కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తూ అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో శుక్రవారం దేవరూపుల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్ శాఖను బ్యాంకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభంగా రుణాలు, పొదుపు సేవలు అందుబాటులోకి రావడంతో పాటు ఆర్థికాభివృద్ధికి డీసీసీ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, బ్యాంక్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం మేడం ప్లీజ్ మేడం ఒకసారి మా వైపు కూడా సార్ ఇక్కడ ఒకసారి ప్లీజ్ సార్ పట్టుకోండి. ఓకే టీమ్ అందరికీ కూడా, జిఎం అండ్ స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ కూడా ఇక్కడ రైతులు వస్తారు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చూడవలసిందిగా మీ స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, కన్సిడర్ చేయాలి. సార్ ప్లీజ్ లుక్ హియర్. ఓకే హన్మకొండలో పరకాల మహిళ డైరీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారిక కల్పించడమే లక్ష్యంగా డైరీ అభివృద్ధి జరుగుతుందని అధికారులు తెలిపారు. పాల సేకరణ కేంద్రాలు, మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.